ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనుషులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ప్రాణాలు పెట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయినా మనుషులు మారలేదు. మనుషులు క్రూర మృగాల, మానవత్వం లేని మనుషులా మారిపోయారు. మరి ఇలాంటి మృగాలను మార్చేవారు ఎవరైనా ఉన్నారండి. 2020 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి అడుగుపెట్టి మనుషులు చేసిన పాపాన్ని తన మీద వేసుకున్న అవమానాలు, బాధలు భరించి మనుషులను స్వాతంత్రంగా చేసినది ఎవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనను నమ్ముకుంటే మహాత్ములుగా మిగిలిపోతారు. ఒకప్పుడు దానియేలనే నేను భయంకరమైన తాగుడుతో మృగంలో ఉన్న నన్ను ఈరోజు యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇచ్చారు. సేవకులు సువార్తలు వినిపిస్తున్నారు, కేకలు పెడతా ఉన్నారు. ఎంత కేకలు పెడుతున్నారంటే మొర్ర పెడతా ఉన్నారు. పిల్లల్ని బిడ్డల్ని విడిచిపెట్టేసి, కుటుంబాలని విడిచిపెట్టేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులని విడిచిపెట్టేసి లోపల ఉండాలి జెండ, లోపల ఉండాలి క్రీస్తు, లోపల ఉండాలి యేసు క్రీస్తు ప్రభు అని రెండు చేతులు పారచాపి మన కొరకు రక్తాన్ని చిందించి ఆ ప్రాణాన్ని పెట్టాడు ప్రియులరా. అందుకే మన పాపాలు క్షమించబడితే పరలోకాన్ని పొందుకుంటామని, మన నీతిమంతులుగా ప్రతి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని, ఈ లోకంలో అల్పకాలము పాపభోగము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేటి కంటే నిత్యత్వపు కొలమానంలో నిరంతరం జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సత్యాన్ని మృగంలో ఉన్న నన్ను ఈరోజు యేసుక్రీస్తు వారు స్వాతంత్రం ఇచ్చారు. ఈ స్వాతంత్రాన్ని మీరు పొందుకోవాలని రండి, వినండి, రక్షణ పొందండి. క్రీస్తు సంఘం గాంధీనగర్ కొమ్ములగూడెం వారు నిర్వహించు 2వ వార్షికోత్సవ యేసుక్రీస్తు రక్షణ సువార్త సభ. తేదీ 2025 ఆగస్టు 15 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం చిన్నబాబు గారి లేఅవుట్, గాంధీనగర్. వాక్యోపదేశకులు బ్రదర్ ఎం స్టీఫెన్ పాల్ గారు, MHE బైబిల్ కాలేజ్ ఫౌండర్, పాలకొల్లు. దేవుడి కోసం కాదు, మన కోసం ఆయన దగ్గర కావాలి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, మనమే రావాలి, మనమే పోవాలి. అది ఏదైనా మన చేతిలో ఉన్నది ఆయన దగ్గర కాదు. ఆయన ఎప్పుడు ఇలా 2 చేతులు చాపుతున్నాడు దినమెల్లా. ఎవరైనా సర్వోన్నతుడైన దేవుడు, శక్తివంతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ ప్రపంచాలన్నీ ఆయన వల్ల కలిగినాయి. అలాంటి ఆయన ఆ లోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని వదిలి ఈ తృణమాత్రులనే మనుషుల మధ్యకి వచ్చాడు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు బ్రదర్ బొమ్మి దానియేలు గారు, సంఘ కాపరి మరియు సంఘ విశ్వాసులు. ప్రేమ విందు కలదు, ఇదే మా ఆహ్వానము.